అప్పుడు నీకు ఇంద్రుడిని కూడా సంహరించగలిగినటువంటి కొడుకు పుడతాడు. అటువంటి సంస్కారం ప్రకటించి నువ్వు తపస్సు చేయి అన్నాడు. అప్పుడు ఆ తల్లిలోకి కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు ప్రవేశించింది. ఆమె గర్భవతి అయింది. ఆమె లోపల గర్భం పెరుగుతోంది. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. ఇంద్రుడు ఆవిడ కొడుకే, కాబట్టి సవతి కొడుకు. ఇప్పుడు ఇంద్రుడే ఆవిడ దగ్గరికి వచ్చాడు. అమ్మా, నీకు సేవ చేయాలని ఉంది అన్నాడు. ఇక్కడ ఆవిడ ధర్మం పాటించింది. ఇంద్రుడిని సేవ చేయడానికి అంగీకరించింది, ఒప్పుకున్నది. ఒకనాడు ఆవిడ మిట్ట మధ్యాహ్నం పూట తల విరబోసుకొని కూర్చొని ఉంది. ఒక కునుకు వచ్చింది, మోకాళ్ళ మీదకి తల వాలిపోయింది. ఆమె జుట్టు వచ్చి పాదాలకు తగిలింది. ఇది స్త్రీకి ఆ విధంగా తన జుట్టు పాదాలకు తగలకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరగకూడదు. కానీ ఇవాళ అట్లాంటి వాళ్ళు కనపట్టాల. నగరాల్లో జుట్టు విరబోసుకొని తిరిగిన వాళ్లే ఉన్నారు, తిరిగే వాళ్లే ఉన్నారు. జుట్టు అలా పాదాల మీద పడగానే ఆమెకి ధర్మలోపం జరిగింది, శౌచలోపం జరిగింది. వెంటనే ఆమె గర్భంలోకి సూక్ష్మ రూపంతో ప్రవేశించగలిగాడు. అంతే, తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిండాన్ని 7 ముక్కలుగా నరికాడు. అప్పుడు ఆ పిండంలో ఉండేవి మారుదహ మారుదహ, ఏడవకండి ఏడవకండి అంటూ నరికాట. అప్పుడు దితి ఏడ్చింది. అంటే 7 ముక్కలైంది. 7 ముక్కల్ని మళ్ళీ 7 ముక్కలు నరికితే 49 ముక్కలైనవి మొత్తం. ఆ సంరంభానికి దితి మెళకు వచ్చి లేచి ఏడ్చింది, జరిగింది తెలుసుకొని. అయ్యయ్యో, బయటకు వచ్చాడు ఇంద్రుడు. వెంటనే తల్లికి నమస్కరించాడు, క్షమించమని ప్రార్థించాడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు కదా. అప్పుడు దితి అన్నది, అయ్యయ్యో ఇంద్ర, నిన్ను చంపే పిల్లలు కావాలనుకున్నాను, కానీ వాళ్లే నీ చేతిలో చచ్చారే. కనీసం నీ చేత నరకబడ్డారు కాబట్టి నువ్వు వాళ్ళకి నీ దగ్గర పదవులు ఇవ్వు అని అడిగింది. అప్పుడు మారుదహ మారుదహ అని కడుపులో ఇంద్రుడి చేత చెప్పబడ్డారు కాబట్టి వాళ్ళకి మరుద్గణాలు అనేటువంటి పేరు పెట్టి వాళ్ళు స్వర్గలోకంలో పదవులు ఇచ్చాడు. ఇప్పుడు దితికి భంగబాటు అయిపోయింది. ఇలా కొన్నాళ్ళు జరిగిపోయింది. తర్వాత మళ్ళా ఆవిడ తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఒక విచిత్రమైన కోరిక కోరింది. నాథ, నాకు దేవతలందరినీ గెలవగలిగినటువంటి కొడుకు కావాలి అన్నది. ఆయన అన్నాడు, నీవు దేవతలందరినీ గెలవగలిగినటువంటి కుమారుడు కావాలని అడుగుతున్నావు. అటువంటి కొడుకు పుట్టాలంటే 10,000 సంవత్సరాలు నియమంతో చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేయాలి. అలా చేయగలవా అన్నాడు. అట్లా గనక తపస్సు చేస్తే నీవు కోరుకునేటువంటి కొడుకు పుడతాడన్నాడు. ఆవిడ ఎప్పుడు కోరినా 2 చూస్తుంది. ఎవరినో దృష్టిలో పెట్టుకొని వాళ్ళని మట్టు పెట్టడానికి అంతటి వాళ్ళు కావాలి అని అడుగుతుంటుంది. అంటే ఆవిడ కేవలం దేహబలాన్ని కావాలి అని అడుగుతుంది. దేహబలంతో ఉండే పుత్రుడు కావాలని అడుగుతుంది. ఆధ్యాత్మిక బలాన్ని ఆవిడ కోరుకోదు. కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి అయినా కూడా ఆమె కశ్యపుడి యొక్క తేజం, క్షేత్రం యొక్క ఇబ్బంది వల్ల లోక కంటకమై కూర్చుంటోంది. క్షేత్రంలో లోపం ఉండటం వల్ల చూశారా ఎంత ప్రమాదం వస్తుందో. ఒకే స్త్రీ మార్పు రావడల్లా. ఇప్పుడు ఆవిడ మళ్ళా అటువంటి తపస్సే బ్రహ్మాండంగా బ్రహ్మదేవుడి గురించి మొదలుపెట్టింది. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందింది. గర్భం ధరించి ఒక పిల్లాన్ని కంది. ఆ పిల్లవాడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అంటే వజ్రము వంటి కఠినమైనటువంటి శరీర అవయవాలు కలిగిన వాడు. వాడిని ఎంత దెబ్బ కొట్టినా వాడికి ఏం తగలదు. అంటే వాడికి దేహంలో బలం ఉంది. అయితే బుద్ధి యందు సంస్కారం ఏర్పడాల. వీడు బయలుదేరి దేవలోకానికి వెళ్ళి దేవతల మీద యుద్ధం చేసి ఇంద్రుణ్ణి జయించి
అతన్ని పదవీచ్యుతుని చేశాడు. వాళ్ళ అమ్మ చెప్పిన ప్రకారం దేవలోకాలన్నింటినీ ఆక్రమించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడవులకు తరిమేశాడు. స్వర్గాధిపత్యాన్ని పొందాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇక ఋషులు బ్రాహ్మణులు చేసే యజ్ఞాలలో హవిస్సులు తానే పుచ్చుకున్నాడు. అందరూ తన్నే పూజలు చేయాలని శాసించాడు. వజ్రాంగుడు ఇంద్రుడు వరుణుడు మొదలైనటువంటి దిక్పాలకులందరినీ బంధించాడు. కారాగార గృహంలో పడేశాడు. ఇప్పుడు వీళ్ళ పదవులని ఎవడికి కట్టబెట్టాలి. ఎవరు ఆ పదవులు ఇచ్చాడో ఆయనే నిలబెట్టాలి. ఇప్పుడు అష్టదిక్పాలక పదవులు ఇచ్చింది బ్రహ్మ. మరి ఆయన ఇచ్చిన పదవులు వీడు తొలగించేశాడు. కాబట్టి తాను ఇచ్చిన పదవులు మళ్ళీ నిలబెట్టాల్సిన బాధ్యత బ్రహ్మదేవుడి మీద పడింది కదా. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మే కదిలి వచ్చాడు. ఎటువంటి పరిస్థితి వచ్చిందో చూడండి. త్రిమూర్తులకు కూడా సంకట పరిస్థితులు ఈ విధంగా వస్తుంటాయి. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంట పెట్టుకొని అక్కడికి వచ్చాడు. వాళ్ళు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేశాడు, నమస్కారం చేశాడు. సముచితమైన ఆసనం ఇచ్చి కూర్చోబెట్టాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ, నాయన వజ్రాంగ, నీవు చేసినటువంటి అతిథి మర్యాదలకి చాలా సంతోషం. కానీ దిక్పాలకులని పదవీచ్యుతుల్ని చేశావు. వాళ్ళను పట్టుకొచ్చి కారాగారంలో పెట్టావు. ఇంద్రుణ్ణి మరికొందరిని అందరినీ బంధించేశావు కారాగార గృహంలో. నువ్వు విజేతవే, అందులో ఏం సందేహం లేదు. కానీ వాళ్ళ పదవులను వాళ్ళని చేసుకొని అని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడి మాట అలాగే తండ్రి మాట పాటించి వజ్రాంగుడు ఇంద్రుణ్ణి మిగతా అష్టదిక్పాలకుల్ని విడిచిపెట్టేశాడు. వజ్రాంగుడికి తన తల్లి చిన్నప్పటి నుంచి ఏ మాటలు చెప్పిందో అవి బాగా తలకెక్కినాయి. అందుకనే ఏ తల్లి అయినా సరే ఆది గురువు కాబట్టి మంచి మాటలే పిల్లలకి చెప్పాలి. లేకపోతే తన బిడ్డలు ప్రమాదంలో పడిపోతారు. దానివల్ల నువ్వే ఏడుస్తూ కూర్చోవాలి చివరికి. ఇప్పుడు బ్రహ్మతో అన్నాడు, అయ్యా, ఇంద్రుణ్ణి కారాగారంలో పెడితే మీరెందుకు పరిగెత్తుకొని వచ్చారు? మీరు మహానుభావులు. మేము మీ గురించి తపస్సు చేసి మీ దర్శనం చేసుకోవాలి. అటువంటి వాడివి నీవు నా రాజధానికి వచ్చావు. నాకు చాలా సంతోషం. నేను నిన్ను ఎంతో బాధ పెట్టాను. నువ్వు వచ్చి నన్ను అడగడం ఏంటి? ఎందుకు నీకు ఇంద్రుడి మీద ఇంత కరుణ? ఇతడు మంచివాడని అనుకుంటున్నావా? వీడేం మంచివాడు కాదు. వీడిని చంపే పిల్లవాడిని మా అమ్మ తన కడుపులో మోస్తుంటే వీడు లోపలికెళ్ళి ఆ పిల్లల్ని చంపేశాడు. అయితే దితి ఆ పిల్లవాడిని ఇంద్రుడు నరికాడు కానీ చంపలేదని, అతని ఉదార బుద్ధితో ఆ పిల్లలకి మరుద్గణాలు పదవులు ఇచ్చాడని కానీ చెప్పటల్లవాడు. బహుశా ఆ విషయం వజ్రాంకుడు కూడా చెప్పకుండా దాచిపెట్టి ఉంటుందా వాడిలో క్రౌర్యం పెంచటానికి. దీనివల్ల మా అమ్మగారు ఎంత బాధపడిందో నీకేం తెలుసు బ్రహ్మదేవ? మా అమ్మగారి బాధ తీర్చి మా అమ్మ కక్ష పోవడానికి వీడిని తెచ్చి నేను కారాగారంలో పడేశా. అంతే తప్ప వీడి మీదుగా నాకు ప్రత్యేకమైనటువంటి క్రోధం లేదు. చూడండి అన్నాడు. ఇవాళ పిల్లలకు మనం ఏమి నేర్పిస్తున్నాం? పిల్లలను మనం పోటీ పరీక్షలకు తయారు చేస్తున్నాం, డిగ్రీలు ఇప్పిస్తున్నాం. పిల్లలను తీసుకువెళ్ళి పాపభూయిష్టమైన ప్రవర్తనతో వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నాం. వాడు రోడ్డు మీదకు వెడితే వాడి కన్నులు చెదరగొట్టే పాపభూయిష్టమైనటువంటి నడవడి వైపు తీసుకెళ్లే వాల్ పోస్టర్లు, ఏ షాపుకి వెళ్ళినా వాడి మనస్సు పాడు చేయగలిగిన పుస్తకాలు, ఒకటా దిక్కుమాలని ఛానళ్ళు, ఓటీటీలు, సెన్సార్ లేనటువంటి సినిమాలు ఎన్నో వాళ్ళని పాడు చేసేస్తున్నాయి. మనం
పిల్లలకి మురికి నీరు పట్టించి వాడు ఆరోగ్యంగా బతకాలి అనుకుంటే ఎట్లా బతుకుతాడు? వాడికి మనం పౌష్టికాహారం ఇచ్చి వాడు ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నించాలి. ఈవేళ సమాజానికి బాధ్యత లేదు, ప్రభుత్వానికి అంతకంటే లేదు, పెద్దలకి లేదు. దేశంలో ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు, ఎంతమంది మేధావులు ఉన్నారు, కూర్చోబెడితే అద్భుతమైన పరిపాలన చేయగలిగిన నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు. అయినా ఈవేళ దేశంలో ప్రభుత్వాలు సరిగా పనిచేయడం లేదన్న మాటే వినపడుతోంది. ఎందుకని? మనం ఎన్నుకునేటప్పుడు సరి అయిన వాడిని ఎన్నుకోకుండా ఏదో ఒక డబ్బు తీసుకొని ప్రలోభానికి లోనై ఓట్లేస్తున్నాం. ఈ బలహీనతను చక్కదిద్దడానికి స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజల్లోకి వెళ్ళాలి. ఓటు హక్కు గొప్పతనాన్ని చాటి చెప్పాలి. అప్పుడే మంచి వాళ్ళని ఎన్నుకుంటాం, మంచి ప్రభుత్వాలు వస్తాయి. సమాజంలో పెద్దలు ఇలాంటి విషయంలో ధైర్యంగా మాట్లాడాలి, చెప్పాలి. పురాణాల యొక్క ప్రయోజనం మీ బాధ్యతను గుర్తు చేయడానికే. పురాణం అంటే ఎప్పటిదో అనేది పనికి మాలిందని అనుకోకూడదు. అది ఎప్పటిదో అయినా ఎప్పుడు నవమే, అంటే కొత్తగా అని ఉంటుంది. మన జీవితాలకు అనుసంధానం చేసుకోవడానికి పనికి వస్తుంది. అది ఎప్పటికీ నవీనమే. అది మన బాధ్యతలను గుర్తు చేస్తుంది. లోక సంక్షేమం ఎక్కడుందో దాన్ని మన జ్ఞాపకం చేస్తుంది. అందుకని పురాణాన్ని ఎప్పుడూ కించపరచకూడదు. సరే, కథలోకి వెళితే వజ్రాంగుడు అన్నాడు చతుర్ముఖ బ్రహ్మతోటి, హే మహానుభావ, ఇంద్రుడికి రాజ్యం ఇవ్వమని కదా మీరు వచ్చారు. మీ అంతటి వాళ్ళని చిన్నబుచ్చటం నాకు ఇష్టం లేదు, తప్పకుండా ఇచ్చేస్తా. మా అమ్మ మనశ్శాంతి కోసం నేను ఈ ఇంద్రుడిని తెచ్చి కారాగార గృహంలో పెడితే తనకు మనశ్శాంతి అని చెప్పడం వల్ల నేను ఈ ఇంద్రుడిని తెచ్చి కారాగార గృహంలో పెట్టాను. అంతే తప్ప నాకు రాజ్యం మీద కాంక్ష లేదు, నాకు ధనాలు పొందాలన్న కోరిక లేదు. కానీ ఇక్కడ సిగ్గుపడాల్సిన విషయం ఒకటి ఉంది. అది అడగడానికి మీరు మా తండ్రితో కలిసి ఇక్కడికి వచ్చి యాచించటం, అది నాకు బాధ కలిగిస్తోంది, నాకు సిగ్గు అనిపిస్తోంది. నేను తప్పు చేస్తే దిద్దవలసిన వాళ్ళు మీరు దిద్దడం కాకుండా, శాసించడం కాకుండా నన్ను యాచిస్తారా? మీ చేత యాచింపబడ్డాను అనేటువంటి అపకీర్తి నాకొద్దు. అది కీర్తి కాదు, అపకీర్తి. అట్లా నేనేనాటికి పొందకూడదు. నాకు ఈ రాజ్యం మీద కానీ, నాకు ఈ ధనం మీద కానీ వ్యామోహం లేదు. మీరు చతుర్ముఖ బ్రహ్మ, మీకు నా మనస్సు తెలుసు, నన్ను నమ్మండి, ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను అని తాను బంధించిన వాళ్ళందరినీ విడిచిపెట్టేశాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. వజ్రాంగుడిలో ఉన్నటువంటి నడవడి కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు వల్ల ఇక్కడ కొంతవరకు ప్రకాశిస్తోంది. ఆ ఉపాధి యందు కశ్యప ప్రజాపతి లక్షణాలు కొన్ని ప్రకాశిస్తూ ఉన్నాయి. కానీ దితి వాటిని నొక్కిపారేసింది. నొక్కేసి వాడిలో రాక్షస భావాలని ప్రేరేపింపచేసింది. వజ్రాంగుడు బ్రహ్మతోడు ఇంకా అంటున్నాడు, మహానుభావ, అనుకోకుండా ఈరోజు నా కోసం మీరు ఇలా వచ్చారు. నేను మిమ్మల్ని ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. నాకు భార్య కావాలని నేను కోరుకోవడం లేదు, హారాలు కావాలని నేను కోరుకోవటం లేదు, రత్న విభూషణాలు కావాలని నేను మిమ్మల్ని అడగను. నాకు ఈ భోగాలు అక్కర్లేదు, నాకు ఈ వైభవాలు అక్కర్లేదు. కానీ మీరు 4 ముఖాలతో 4 వేదాలు చెబుతారు కదా, అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్వమో, ఏది తెలుసుకుంటే అది నాకు ఒక్కసారి మంచిదవుతుందో దయచేసి బోధించండి, ఉపదేశం చేయండి అన్నాడు. ఎంత మంచి మాట అడిగాడో చూడండి. పొంగిపోయినాడు బ్రహ్మ. అసలు ఆ విధంగా అడుగుతాడని ఊహించలే. మనం మాత్రం ఊహించగలిగామా? అప్పుడు మంచి పుత్రుడు పుట్టాడని ఆనాడు కశ్యప ప్రజాపతి కూడా పొంగిపోయి ఉంటాడు. బ్రహ్మ అన్నాడు, నాయనా, నీవు ఎల్లప్పుడూ సత్వగుణాన్ని పట్టుకొని ఉండు, ఈశ్వరుని నమ్ముకోనుండు, నీకు ఏ ఇబ్బంది రాదు. అప్పుడు నీవు సంసారంలో ఉన్నా కూడా కష్టం ఉండదు.
నీవు భగవంతుడి మీద మనస్సు పెట్టేసుకున్న తర్వాత నీకు భార్య ఉన్నా పిల్లలు ఉన్నా నీకే బాధ ఉండదు, నీకే జంఝాటం ఉండదు, నువ్వెప్పుడూ చిత్తశాంతితోనే ఉంటావు. కాబట్టి నేనే నీకు ఒక భార్యను సృష్టించిస్తాను అని ఒక అందమైనటువంటి స్త్రీని సృష్టించి ఆమెకు వరాంగి అని పేరు పెట్టి బ్రహ్మే పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి వరాంగికి పెళ్లి చేశాడు. ఇప్పుడు వరాంగి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టింపబడినటువంటి పిల్ల. వజ్రాంగుడు ఇంత స్థితిలో ఉన్నాడు, చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టింపబడినటువంటి పిల్ల పక్కన చేరింది భార్యగా. కాబట్టి వాళ్ళ కడుపున ఎవరు పుట్టాలి ఆలోచించండి. ఒక మార్కండేయుడు పుట్టాలి, ఒక నారదుడు పుట్టాలి, లేదా సనక సనందనాదురి మహర్షులు పుట్టాలి. అలా మనం అనుకుంటాం కదా. ఇప్పుడు వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణం చేస్తున్నాడు, ఈశ్వర సేవ చేస్తున్నాడు, భగవంతుడిని నమ్మి ప్రవర్తిస్తున్నాడు. చిత్రం ఎక్కడ ఉంది అంటే, ఈ దేహం చేస్తున్న పూజలకి, ఈ దేహం ప్రవర్తిస్తున్న ప్రవర్తనకి పక్కన ఉన్నటువంటి వరాంగి తన దేహంతో సహకరిస్తుందే కానీ మనస్సులో మాత్రం ఆమెకేమి ఇష్టం లేదు. అంటే మెకానికల్గా ఉంది కానీ మనస్సులో పరిపూర్ణమైన భక్తితోటి చేయటల్లా భర్త పక్కన పూజలు. ఏమి వద్దంటారు, ఏదో భగవంతుడు అంటారేంటి, ఈయన ఎటువంటి ప్రతాపంతో పుట్టి ప్రతాపం అంతా మరిచిపోయాడో, 3 లోకాలను ఏడిపించగలిసినటువంటి కొడుకు పుడితే బాగుండు, ఇది ఆమె మనస్సులో మాటలు. అంటే ఇప్పుడు ఏమైంది, దితి కడుపున దితి లాంటి ఆడపిల్ల పుట్టల, దితికి దితి లాంటి కోడలు వచ్చింది. ఇది విచిత్రం. చూసారా, అత్త లాంటి కోడలే వచ్చింది. అత్త మనసులో ఎటువంటి ద్వేషం ఉందో దేవతల పట్ల అటువంటి ద్వేషాన్ని పుణికిపుచ్చుకొని వచ్చింది. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇలా లోకంలో ఎన్నో వంశాలు భ్రష్టత్వం పట్టింది. ఇప్పుడు మనకు ఒక ధర్మ సూక్ష్మం అర్థం కావాలి. ఒక భర్త మహాభక్తుడు, ఒక భార్య ఆయనతోనే కలిసి ఉన్నట్టుగా ఉంటుంది. అంత మాత్రం చేత ఆయన తేజస్సు ఆమె యందు ఉన్నా అటువంటి పుత్రుడు ఆమె యందు పుడతాడు అనే నమ్మకం లేదు. లేదా ఆవిడ భక్తురాలు, ఆయన భక్తుడులా ఆవిడ మాట కాదనలేని వాడిలాగా ప్రవర్తిస్తుంటాడు, నటిస్తుంటాడు. కానీ ఆయన లోపల కోరికలు వేరే ఉంటాయి. పుట్టినటువంటి బిడ్డ అలాంటి వాడు పుడతాడని మనకు నమ్మకం ఉంటుందా? మంచివాడు పుడతాడని? వరాంగి చాలా కాలం భర్తతో కలిసి పూజలు చేసింది, కలిసి ధర్మానువర్తిని అయింది. వజ్రాంగుడు పొంగిపోయాడు. ఒక రోజున వజ్రాంగుడు భార్యను పిలిచాడు. ఓ భార్యామణి, నీకేం కావాలనుకుంటున్నావో కోరుకో, నువ్వు ఏమి బెంగ పెట్టుకోకుండా నీ మనస్సులో ఉన్న కోరిక ఏంటో చెప్పు, నేను తీరుస్తాను అన్నాడు. వెంటనే వరాంగి బయట పెట్టేసింది. నాథ, 3 లోకాలను గెలవగలిగిన వాడు, ఇంద్రుణ్ణి జయించగలిగిన వాడు, అటువంటి వాడు నాకు పుత్రుడు పుట్టాలని. అంటే ఇంద్రుడికి కూడా కళ్ళ వెంట నీళ్లు కార్పించదగిన వాడు నా కొడుకుగా పుట్టాలి, అలా పుట్టేటట్టు నన్ను అనుగ్రహించండి అంది. హతాశుడైపోయాడు వజ్రాంగుడు. ఏ ఇంద్రుణ్ణి విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు ఏడ్చి తత్వాన్ని అడిగాడో అలాంటి ఇంద్రుణ్ణి మళ్లీ తెచ్చి కారాగార గృహంలో పెట్టగలిగిన కొడుకుని కని తనకు ప్రసాదించమని భార్య భర్తను అడుగుతోంది. ఇప్పుడు వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. కానీ కశ్యప ప్రజాపతిలో ఎటువంటి మార్పు లేదు. ఆయన ఏ విధమైన అశాంతిని పొందల. ఎందుకని? ఆయన స్థాయి వేరు. పాపం వజ్రాంగుడు ఆ స్థాయికి చేరుకోల. కాబట్టి వజ్రాంగుడు దీన్ని గురించి అంతఃపురంలో చాలా కాలం తలపట్టుకొని కూర్చున్నాడు ఏడుస్తూ.
అయ్యయ్యో, నేను ఈ వరాంగిని వరం కోరుకోమని ఎందుకు అడగాలి? ఉన్నవాడిని ఊరుకోకుండా నీకేం కావాలని ఎందుకు అడగాలి? ఇప్పుడు ఆవిడ ఇంద్రుడిని ఏడిపించగల కొడుకు కావాలంటోంది. అలాంటి వాడు పుడితే ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళతాడు. అప్పుడు ఇంద్రుడికి సాయంగా దేవతలు వస్తారు. అప్పుడు వాడు దేవతలందరినీ ఏడిపిస్తాడు. దేవతలు ఏడిస్తే ఋషులు ఏడుస్తారు. అప్పుడు ఋషులను ఏడిపించే కొడుకును కంటుంది. అంటే ఋషులు ఏడిస్తే ధర్మం తప్పిపోతుంది. ధర్మం తప్పిపోతే వర్షాలు పడక లోకంలో వాళ్ళంతా ఏడుస్తారు. అప్పుడు లోకమంతా దుర్భిక్షంతో కుమిలిపోతుంది. ఇన్ని పాతకాలకి హేతు అయినటువంటి కొడుకు కావాలని కోరుతోంది భార్య. పైకి బలం ఒక్కటే చూస్తోంది, కానీ జరగబోయే పరిణామాలను మాత్రం ఆలోచించటంలా. నా కర్మ కాకపోతే ఇదేం కోరిక అని అనుకున్నాడు. చూశారా? ఇంకా భార్య కోరిక నెరవేర్చాలంటే అది తపస్సు చేత మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల వజ్రాంగుడు చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మగారు ప్రత్యక్షమైనాడు. అప్పుడు బ్రహ్మదేవుణ్ణి కీర్తించి, హే స్వామి, నేనెందుకు తపస్సు చేశానో మీకు తెలుసు. మీరు నాకిచ్చినటువంటి భార్య వరాంగితో కలిసి ధర్మాచరణం చేస్తే ఆమె నన్ను ఇంద్రుణ్ణి కూడా నిర్జించగలిగినటువంటి పుత్రుడు కావాలని కోరుకుంది. 3 లోకాలను బాధపెట్టే కొడుకుని కావాలని కోరుకుంది. అలాంటి కొడుకును మీరు ఆమెకి ఇప్పించండి అని అడిగాడు. ఇప్పుడు వజ్రాంగుడు తన ప్రమేయం లేకుండా తాను తప్పుకుని చిత్తశాంతితో నిలబడిపోయాడు. ఇక బాధ్యతని బ్రహ్మదేవుడి మీద నెట్టేశాడు. సరే, బ్రహ్మదేవుడు వరం ప్రకారం వరాంగికి తాను కోరుకున్నటువంటి కొడుకు పుట్టాడు. వాడు పుడుతూనే చాలా పెద్ద అల్లరి మొదలైంది. భూమి అంతా పర్వతాలు వనాలతో కలిసి ఒక పెద్ద భూకంపం వచ్చినంత పనైంది. 10 దిక్కుల్లో అగ్నిహోత్రం చెలరేగింది. సముద్రంలో ఉప్పెన పుట్టింది. భూమి మీదకి నీళ్లొచ్చి పడ్డాయి. పెద్ద సుడిగాలి రేగింది. కూకటి వేళ్లతో అనేకమైన పెద్ద పెద్ద చెట్లన్నీ కూలిపోయినాయి. గొప్ప గొప్ప భవనాలు కూలిపోయినాయి. వాడి పుట్టుకతో వరాంగి కోరిక వల్ల దేవతాంశాలన్నీ కూడా భ్రంశములైపోతున్నాయి. నిష్కారణంగా కుక్కలు తలకాయలెత్తి ఏడవటం మొదలుపెట్టినాయి. ఎక్కడ చూసినా సరే గొడ్లగూబలు, నక్కలు కూస్తున్నాయి. అన్ని అపశకునాలే. పశువులు అకారణంగా భయపడిపోయి కట్టుకోయల నుంచి దూరంగా పారిపోతున్నాయి. అక్కడే మలమూత్రాలను విసర్జిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా లోకమంతా భయంకరమైన ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక దుర్మార్గుడు పుడితే అలాంటి ఉత్పాతాలు వస్తాయి. అంటే భూదేవి కూడా తట్టుకోలేదు. ఇప్పుడు ఆ పిల్లవాడికి నామకరణం జరిపించాలి. వజ్రాంగుడు ఆ పిల్లవాడికి తాను పేరు పెట్టల. ఇంటికి పెద్దవాడైనటువంటి కశ్యప ప్రజాపతిని పిలుచుకొచ్చాడు. తన తండ్రిని, అంటే మనవడికి పేరు పెట్టే బాధ్యత. ఇక్కడే వాడి యొక్క సంస్కారం బయటపడింది. అసలు పుట్టినటువంటి పిల్లవాడికి తండ్రి నామకరణం చేస్తాడు. కానీ ఇక్కడ నామకరణం చేయడానికి వజ్రాంగుడు తన తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతిని తీసుకొచ్చాడు. ఇప్పటికీ ఆర్షధర్మంలో మన గౌరవం ఇదే. శుభలేఖలు కూడా వేసేటప్పుడు తండ్రి ఉంటే తండ్రి పేరుతోనే వేస్తారు. తండ్రి లేకపోతే అన్నదమ్ముల్లో పెద్దవాడు ఎవరుంటారో వాళ్ళ పేరు మీద వేస్తారు. సరే, కశ్యప ప్రజాపతి వచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని పేరు పెట్టెళ్ళాడు. లోకం మాత్రం ఆ పిల్లవాడిని తారకాసురుడు అని పిలిచేది. ఎందుకని? వాడి యొక్క దుర్మార్గపు చేష్టలకి
వల్ల ఆ విధంగా వాడికి పేరు వచ్చింది అసురుడు అని. ఈ తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీడిని చూసి నాయనమ్మ దితి, తల్లి వరాంగి సంతోషంతో పొంగిపోతున్నారు. వాళ్ళ ఇంట్లో చక్కటి అత్తాకోడళ్ళు చూడండి. కానీ వాళ్ళకు ఒక చిన్న అపనమ్మకం ఉంది. ఎందుకని? ఈ వజ్రాంగుడు ధార్మికుడుగా మారిపోయాడు, అందుకని వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడనేవాడిని బ్రహ్మదేవుడి యొక్క వరం వల్ల పొందగలిగారు. ఇక వరాంగికి భర్త మీద, దితికి కొడుకు మీద, పేరు పెట్టిన కశ్యపుడి మీద అనుమానం కనిపిస్తుంది. ఇటువంటి అత్తాకోడళ్ళు వంశానికి ఎంత గొప్ప పేరు తెస్తారో మీరు ఆలోచించండి. అడుగు తీసి అడుగు వేయడంలో, మాట మాట్లాడటంలో కుటుంబాల యొక్క సంస్కారాలు మనకు కనిపిస్తాయి. అందుకే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నిటికంటే మంచి మార్గం ఏమిటి అని అడిగితే అసలు ఏం మాట్లాడకుండా ఉండటమే. అప్పుడు ఏ గొడవ రాదుగా. ఏం చెప్పినా కొడుతున్నాం అనుకోండి, కొట్టిన వాడిని ఊరు మొత్తం వచ్చినా ఏం చేయలేరని వెనకడికి ఓ సామెత మా తమ్ముడు చెబుతుండేవాడు అప్పుడప్పుడు. ఇప్పుడు తారకాసురుడు తపస్సుకు బయలుదేరాడు. నాయనమ్మ తల్లి ప్రబోధం మేరకి తపస్సు మొదలుపెట్టాడు. ఒకే కాలు మీద నిలబడ్డాడు. కళ్ళు తెరుచుకుని సూర్యుడినే చూస్తున్నాడు. అలా 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. రాక్షసులకి ఘోరమైన తపస్సు చేయటం పెట్టింది పేరు వాళ్ళకి. అలా కాదని మహోగ్రమైన తపస్సు మొదలుపెట్టాడు. ఇప్పుడేం చేశాడు? కాలి బొటనల వేలి మీద నిలబడి సూర్యుడినే చూస్తూ 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకదానికి శరీరం క్లేశపెట్టడం ఎక్కువ అయిపోతుంది. తనకు తెలియకుండా మనస్సు అంతర్ముఖమైపోవడం వల్ల శరీరం మీద పుట్టలు పెరిగే స్థితికి వెళ్ళిపోయాడు. తపస్సును లెక్క పెట్టుకొని ఇన్ని రోజులు చేద్దాం, ఇన్ని నెలలు చేద్దాం అని చేసే తపస్సు వాడి యొక్క బుద్ధిని బయటపెడుతుంది. ఒక చేత్తో భూమిని తాకి రెండో చేతిని భూమి మీద పెట్టకుండా 2 కాళ్ళు పైకెత్తి అలా 100 ఏళ్ళు తపస్సు చేశాడు. అయినా కూడా బ్రహ్మ ప్రత్యక్షం కాల. వాడికి భయంకరమైన కోపం వచ్చింది. పారిజాత వృక్షం ఎక్కాడు. పారిజాత వృక్షం కొమ్మలు జారుతూ పెళుసుగా ఉన్నాయి. పారిజాత వృక్షపు చిటారి కొమ్మకు వచ్చేసి అక్కడ 2 పాదాల మీద నిలబడి అలా చూస్తూ 100 ఏళ్ళు తపస్సు చేశాడు. తరువాత అగ్నిహోత్రం మధ్యలో కూర్చొని 100 ఏళ్ళు, నీళ్ల మధ్యలో కూర్చొని 100 ఏళ్ళు, కేవలం గాలిని మాత్రమే భక్షిస్తూ 100 ఏళ్ళు తపస్సు చేశాడు. ఇది ఉగ్రమైన తపస్సు. ఆ తపస్సులోంచి ఒక ధూమం పుట్టింది. అది లోకాలను కాల్చేయటం మొదలుపెట్టింది. అప్పుడు దేవతలందరూ పరిగెత్తుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. హే చతుర్ముఖ బ్రహ్మ, వీడి తపస్సు గనక మాంచకపోతే మేమందరం మాడి మసైపోతాం అన్నారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ వెళ్ళాడు, ప్రత్యక్షమైనాడు. నాయనా తారక, నేను వచ్చా. ఎందుకని ఇంత ఉగ్రమైన తపస్సు చేస్తున్నావు? నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు వాడన్నాడు, సకల లోక విధాత, మీరు నా యందు గనక ప్రసన్నులైతే అసలు నేను అడిగినటువంటి కోరిక తీరకపోవడం అనేది ఎక్కడైనా ఉంటుందా? ఈ వరాలను నేను పొందవచ్చునని మీరు గనక భావిస్తే సమస్త దేవతలని 3 లోకాలను గెలవగలిగే శక్తిని నాకు ఇవ్వండి. పురారి అయినటువంటి పరమశివుడు మన్మధుణ్ణి దహిస్తాడు. ఆయన కామారి, ఆయన కోరికలు లేవు. అటువంటి పరమశివుడికి కామం కలిగి వీర్యస్ఖలనం అవ్వాలి. ఆయన కామం కలిగి వీర్యస్ఖలనం అయితే ఆ వీర్యంలో నుంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చావాలి. ఇది నాకు కావలసిన వరాలు అన్నాడు. ఆహా, ఎంత గొప్ప కోరికరా నీది! నీ కోరికలు ఎవరు ఊహించలేరు అని మనసులో అనుకొని లోపల సాంబ సదాశివుణ్ణి తలుచుకొని బ్రహ్మ తథాస్తు అని భారంగా హంసవాహనానికి వెళ్ళిపోయాడు. తారకాసురుడికి 3 లోకాలకి రాజ్యాభిషేకం చేశారు. ఎందుకని? అందరినీ జయించేశాడు. ఇంకేముంది? వాడికి లోకంలో
పేరు నెగ్గన్న వస్తువులు ఏమేమి ఉన్నాయో అన్నీ కావాలి. రాక్షసుల స్వభావమే అది. ఎవరి దగ్గర ఏమేమి ఉన్నాయో వాడికి తెలుసు. ఇప్పుడు వాడు అడగకుండానే వాళ్ళందరూ అక్కడ తెచ్చి పెడితే మంచిది, లేకపోతే వాడు తలకాయలు తీసేస్తాడు. అందుకని దేవేంద్రుడు తన ఐరావతాన్ని దిగిపోయి దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. కుబేరుడు నవనిధులు పట్టుకొచ్చి పెట్టాడు. వరుణదేవుడు ఉచ్చైశ్రవం అనే గుర్రాన్ని తెచ్చి అక్కడ పెట్టాడు. ఋషులందరూ భయపడిపోయి కామధేనువుని ఇచ్చేశారు. అసలు తారకాసురుడు యుద్ధానికి వెళ్ళిందే లేదు. వాడు వెళ్లకుండానే పట్టాభిషేకం చేసి, వాడు వెళ్ళి తెచ్చుకోకుండానే వాళ్లే అన్నిటినీ తెచ్చి అక్కడ పెట్టేశారు. అంటే వీడు ఎంత శక్తివంతుడైన వాడో మనం ఆలోచించుకోవాలి. మరి ఆ తారకుడు ఇంకా ఏ విధంగా విజృంభించాడు? అప్పుడు ఇంద్రాది దేవతలంతా శివుణ్ణి ప్రార్థిస్తే మరి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సుబ్రహ్మణ్య స్వామి యొక్క జననం ఎలా జరిగింది, ఈ విశేషాలన్నీ మనం రేపటి రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.